చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫర్మ్గా స్టర్న్గా కళ్ళార్పకుండా మాట్లాడతారంటే ఏ విషయమైనా ఇదే నిజం, ఇది నిజం, ఇదే నిజం, ఇదే నిజం అని మీరు కూడా చెప్పాలి అన్నట్టుగా. నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను. ఏపీ ఫైబర్ నెట్ని ఆయన పటిష్టపరచబోతున్నారట, భారత్ నెట్లో అనుసంధానం చేయబోతున్నారట. ఇంతకన్నా అన్యాయమైన మాట ఇంకొకటి ఉండదు. భారత్ నెట్లో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ అప్పుడు 2014 ముందు ఏర్పాటు చేశారు ఆయన, 14 నుంచి 19 మధ్యలో. దీనికోసము మీరు ఏ ఫ్యాక్ట్లో వెతకక్కర్లా, పోయి ఏపీ ఫైబర్ నెట్ వెబ్సైట్లో వెతకండి. ఎందుకు అంటే అప్పుడు మేము జీవీ రెడ్డి గారిని తీసివేసిన సందర్భంలో, లేదు ఆయనే రాజీనామా చేసిన సందర్భంలో అసలు ఈ ఫైబర్ నెట్ ఏంటి, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, దీని విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకోవాలని చూసినప్పుడే మాకు తెలిసినా కూడా, ఎందుకంటే భారత్ నెట్ అనేది ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యము, కేబుల్ సౌకర్యము కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక బృహత్తర ప్రయత్నం. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఏర్పాటైంది. దీనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఇదంతా కూడా వెబ్సైట్లో ఉంటుంది. అలాంటి దాన్ని పట్టుకొని భారత్ నెట్లో మేము అనుసంధానించబోతున్నామంటే వినేవాడు ఎర్రిపప్ప అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అవుతారు అనే ఒక జోకు ఊరకైతే రాలేదు అనిపించింది. మీకేమనిపించిందో మీరు భారత్ ఫైబర్ నెట్లోకి వెళ్ళి చూసిన తర్వాత చెప్పండి. లేదంటే మన దగ్గరైనా నేను చెప్పింది నిజము అని నమ్మేవాళ్ళైనా ఇక్కడ కామెంట్స్ రూపంలో పెట్టుకోవచ్చు. పెట్టకపోయినా నష్టమేమీ లేదు. అంటే మనము ఒక విషయాన్ని మనకు తెలియక చెప్తున్నామా, లేదు కావాలనే చెప్తున్నామా, ఇది కూడా ముఖ్యం. దీనిని విశ్వసనీయత అంటారు. ఒక విషయం చెప్తున్నప్పుడు ఇతను చెప్తే నిజమే చెప్తాడు అని. కానీ 100 సార్లు అబద్ధం చెప్పేవాడు నిజం చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. ఎట్ ద సేమ్ టైం 100 నిజాలు చెప్పేవాడు ఒక అబద్ధం చెప్పినా దాన్ని నమ్ముతారు తప్పితే అబద్ధమేమో అనే అనుమానం కూడా రాదు. కానీ ఫ్యాక్ట్ లైయే. ఏది ఫ్యాక్టు ఏది ఫేకు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరము, వెసులుబాటు ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు. లేనప్పుడు ఇలా వందే మాగదుల్లాగా భజన చేసుకుంటూ కైవారాల కైమోడ్పులతో నిద్రిస్తారు. బాయ్.